కలివివనం టీజర్ లాంచ్. కలివివనం టీజర్ లాంచ్. అందరికీ నమస్కారం. నా పేరు నాగదుర్గ. ముందుగా వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్పినందుకు, సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఏదైనా కూడా మనకి నేచరే, ఎన్విరాన్మెంటే, అది మనందరికీ తెలిసిందే. మనకు తెలుసు తెలియకనో దాన్నే మనం పాడు చేస్తున్నాము. డెవలప్మెంట్కనో దేనికనో ఎలా అయినా చివరికి ఆగిపోయేది మన నేచరే. సో అలా కాకుండా కొంచెం మేము ఈ మూవీ చేసే ప్రక్రియలో కూడా ఎక్కడ కూడా ఒక మొక్కని కూడా మేము హాని చేయొద్దు అని చాలా ట్రై చేసాము అండ్ చేసాము కూడా. హాని చేయకుండానే చాలా ప్రొటెక్ట్ చేస్తూ మూవీ చేసాం. మీరందరూ కూడా ఈ మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ యూట్యూబ్లో ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో, ఇప్పుడు ఇంత మంచి స్టోరీకి నన్ను సెలెక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మేమందరం బిఫోర్ యూట్యూబ్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి అందరూ అన్నలే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అండ్ మల్లిక్ అన్న కానీ, విష్ణువర్ధన్ అన్న కానీ, ఫస్ట్ నాకు రాజన్న స్టోరీ చెప్పినప్పుడు అంటే బిఫోర్ సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఏదైనా సాంగ్ వచ్చినా కూడా, లేకపోతే ఏదైనా మూవీ వచ్చినా కూడా ఇలాంటి మూవీ ఇప్పుడు కమర్షియల్గా అయితే చూస్తారా అని ఒక డౌట్ వచ్చేది. సో అన్న ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఎవరు అన్న అని అడిగాను. అయితే నాకు ఇవాళ మల్లికన్న మాట్లాడడం మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా ఫస్ట్ టైం చూసామండి. ఆయన ఎంత జెన్యున్ పర్సన్ అంటే, ఎంత సింపుల్. ఆయన షూట్కి వస్తారు, ప్రొడక్షన్లో పనులు చేస్తూ ఉంటారు, అంత సింపుల్గా ఉంటారు. అండ్ విష్ణువర్ధన్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి. అండ్ ఇలాంటి ఒక స్టోరీని నమ్మి వాళ్ళు కూడా కమర్షియల్స్గా ఏమీ ఎక్కువ ఆలోచించకుండా ఇలాంటి ఒక స్టోరీ జనాల్లోకి తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనే ఒక థాట్తోని వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ కలివివనం అనే మూవీ కూడా ఇవాళ నిల్చుంది అంటే వాళ్ళే అండి కారణం. అండ్ మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ నాగదుర్గ అండ్ విష్ యూ గుడ్ లక్. సో ఈ సినిమా ద్వారా మరిన్ని చిత్రాల్లో మీరు మాకు కనిపించాలని మనస్ఫూర్తిగా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా కలివివనం వనాల నేపథ్యంలో ఉంటుంది అనగానే ఇప్పుడు అందరూ మాట్లాడేటప్పుడు ఇది కమర్షియల్ సినిమా కాదు అని అంటున్నారు. మాట్లాడేటప్పుడు డెఫినెట్లీ ఇది కమర్షియల్ సినిమా, పక్కా కమర్షియల్ సినిమా. ఎట్లా కమర్షియల్ సినిమా అంటే ఒక మనిషిని హత్తుకుంటుంది, ఒక హృదయానికి టచ్ చేస్తుంది. ప్రతి మనిషి దీన్ని చూసి వాళ్ళ మెదడులో ఒక ఆలోచన రేపెత్తుంది. ప్రతి ఒక్కరికి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న చెట్టును చూసినా దండం పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఎందుకు కమర్షియల్ కాదు ఇది? ఖచ్చితంగా ఇది కమర్షియల్ సినిమానే. ఈ సినిమా ఇప్పుడు అందరికీ అవసరం. ఈ సినిమా చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరమో చిన్న మాటలో చెప్తా. ఇప్పుడు టీకా అనేది మనం 20 ఏళ్ళ వయసు ఇచ్చిన తర్వాత వేస్తే పనిచేయదు, చిన్నప్పుడు వేస్తేనే పనిచేస్తుంది. అందుకే టీకాని చిన్నప్పుడే వేస్తారు. ఇది కూడా ఈ ప్రకృతి పరిరక్షణ గురించి చిన్నప్పుడు పిల్లల మెదడులో నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతుంది. వాళ్ళకు మొక్కలు పెట్టాలి, మొక్కల్ని నమ్ముకోవాలనే సంకల్పంతో వాళ్ళు పెరుగుతారు. దయచేసి ఇంకొక విషయం, పిల్లలకి వర్షం ఎలా పడుతుంది అమ్మ, వర్షం ఎలా పడుతుంది నాన్న, వర్షం ఎలా పడుతుంది గురువా అని అడిగితే దేవుడు కురిపిస్తున్నాడు అని చెప్పకండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుందని చెప్పండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుంది అమ్మా అని చెప్పండి. మొక్కలు నాటించండి, మొక్కలను ప్రేమించండి. ఈ సృష్టిలోకి మనం వచ్చాం, మనం సృష్టిని సృష్టించలేం. అలాంటి సృష్టిని ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మనిషిగా మనకుంది. దేవుడు సృష్టించిన కళాకృతిలో అద్భుతమైనది ప్రకృతి. అలాంటి ప్రకృతిని మనుషులుగా మనం కాపాడుకోవడమే మన హక్కు, మన బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ రాజన్న. రాజన్న నాకు ఎప్పటి నుంచో 7 years 8 years బ్యాక్ నుంచే తెలుసు.
సడన్గా పిలిచి మది నీ మూవీ నువ్వు చేయాలని అంటే థ్యాంక్ యూ అన్న. పెంచుకోండి కదా, మిక్సింగ్ చేసుకోండి. కొంచెం కీబోర్డ్ వాల్యూమ్ పెంచరా? యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. నాకు అంటే నేచర్తో నెక్స్ట్ నా ఫ్యూచర్ మారాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. అండ్ నన్ను అంటే నేను ఒక్కనే కాదు, నా టీం ఉంటుంది కదా, లిరిక్స్ కానీ నెక్స్ట్ నాకు పనిచేసిన లైవ్ ప్లేయర్స్ కానీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ శ్యామన్న, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలకు రాసి అన్న నాకు ఒక్క పాట ఇందులో రాసి పెట్టాలన్న అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 100% రాస్తాం అదేనని నాకు ఒక్క 1 వీక్లో సాంగ్ ఇచ్చాడన్న. థ్యాంక్స్ అన్న శ్యామన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. చిన్న ఇన్పుట్ ఎలా ఇచ్చాడంటే శ్యామన్న నాకు, నరకాలి అనుకుంటే నరకాలు నీ చుట్టే, అంటే మనము నరకాలి అనుకుంటే నరకాలు నీ చుట్టే, అడివమ్మే లేకుంటే ఈ జగమే లేనట్టే, మిగిలేది ఇక మట్టే. ఇట్లాంటి ఇన్పుట్ తెలుపు అది అంటే థ్యాంక్ యూ అన్న. అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం చాలా చిత్రంగా తయారైన సినిమా ఇది. కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో కావచ్చు, అటు యూట్యూబ్లో కావచ్చు, తనకంటూ తన ప్రతిభను మెరుగుదిద్దుకుంటూ ఒక మంచి హిట్ కోసం తనను తాను సానబెట్టుకున్న నా తమ్ముడు, నా మిత్రుడు రాజ్ నరేంద్ర. ఈ చిత్రానికి మంచి కథ తయారు చేసుకోగానే దాన్ని ప్రోత్సహిస్తూ మేము ఖచ్చితంగా సినిమా తీస్తామని చెప్పి వచ్చిన మల్లికార్జున అన్న, విష్ణువర్ధన్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ రోజు చూస్తే ఏ స్టార్లు లేరు, బట్ కొంత వందల మంది యూట్యూబ్ స్టార్లు వెనక బలంగా నిల్చొని ఈ చిత్ర పోస్టర్ ఆవిష్కరణకు వచ్చారు. ఆ రోజు నేను అటెండ్ కాలేకపోయాను, కానీ వీడియోల ద్వారా చూసినప్పుడు వీళ్ళు ఒక కుటుంబంగా ఏర్పడి ఒకరినొకరు అభినందించుకున్న తీరు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్న తీరు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆ పోస్టర్ ఆవిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్క యూట్యూబ్ స్టార్కి, అంటే యూట్యూబ్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తానంటే మీరు నిజంగా స్టార్లు, కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని దాని మీద మీ ప్రతిభను చాటుకుంటున్నారు. మీరు ఏ స్టార్లకు కూడా తీసిపోని వాళ్ళు, మీరు మంచి స్టార్లు, ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తుకు ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ముఖ్యంగా ఈరోజు రాజా, నువ్వు నన్ను క్షమిస్తే ఒక మాట చెప్తా. ఈరోజు నేను రావడానికి ఏకైక కారణం మా చెల్లె నాగదుర్గ. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ రోజు నాకు ఒక మెసేజ్ పెట్టింది, అన్న నా తొలి అడుగులో నీతో కలిసి నా తొలి అడుగు పడబోతుంది, నువ్వు పాట రాసిన చిత్రం ద్వారా నేను పరిచయం అవుతున్నా, నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే ఆ రోజు నాకు అసలు వీలు కాలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా మన టీజర్ ఆవిష్కరణ రోజు నాగదుర్గ కోసం ఖచ్చితంగా రావాలని మా చెల్లి కోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. అఫ్కోర్స్ నీ కోసం 100%, అక్కడ ఇంకో 50% ఎక్కువ, 150% రావడానికి కారణం ఇది. ఈ వనం ఏదైతుందో ఆగమాగం ఉంది, జనంతో ఆగమవుతుంది వనం. ఈ వనాన్ని కాపాడటానికి ఈ సినిమా ఏదైతే దృక్పథం ఉందో చాలా మంచి ఆలోచన. ఈ వనం కాపాడబడాలి, వన దేవతలు కాపాడబడాలి, ఇక ఒక బాట ఏర్పడాలి, ఒక మార్గం ఏర్పడాలి, ఇది జయం కావాలి, ఇది ప్రపంచం అంతా పాకిపోవాలి. ఈ ఆలోచన విధి విధానం. నేను కూడా బుడ్డప్పటి నుంచి చెట్లు పెంచుకున్నా. ఈ మూవీ డైరెక్టర్ నా స్నేహితుడు. ఎలా అంటే రాజనేత మొదటి సినిమా హీరో నేను. సో గత ఒక 12 ఇయర్స్ నుంచి మా ఇద్దరు స్నేహం ఉంది. తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేసి మళ్ళీ ఒక మూవీ చేస్తున్నాను, మా ఇద్దరం బేసిక్గా పేరుతో పిలుచుకోము, బాబాయ్ బాబాయ్ అని అనుకుంటాం. సో మూవీ అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి నేను మూవీ చేయబోతున్నాను. ఓకే, నేను అడిగాను ఫోన్లో జాన్ రాయ్ ఏంటని. ఏం చెప్పలేదు, ఒక మంచి మూవీ చేస్తున్నాను బాబాయ్ అన్నాడు. సో నేను ఇప్పుడు చెప్తున్నా, ఆఫ్టర్ వాచింగ్ టీజర్ చూసిన తర్వాత చాలా వరకు ఇప్పుడు దాకా జానర్స్ అన్ని సినిమాలు డ్రామా, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అని ఉంటాయి. కానీ నేను ఈ సినిమాకి ఇస్తున్నాను ఒక మంచి ఆర్గానిక్ మూవీ. ఈ సినిమా నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఈ మంచి ఆర్గానిక్ మూవీ అని చెప్పు చాలు. సో దిస్ ఈస్ ప్యూర్లీ
ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన మూవీ. సో అందరూ సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కాదు, మీలో అందరికీ ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది. సో ఆ పాజిటివ్ సైడ్ తీసుకొచ్చి డెఫినెట్గా అందరూ ఈ సినిమాని చూసి ఒక మంచి సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మూవీలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో సేవ్ ద ట్రీస్, సేవ్ సినిమా, కిల్ పైరసీ, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ కలివేమనం టీమ్కి అందరికీ థ్యాంక్ యూ. చాలామందికి ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, ఈ సామాజిక చైతన్య గీతాలు రాసుకునే వ్యక్తి విప్లవం గురించి మాట్లాడేటైనా ఇక్కడ ఎందుకున్నాడని చెప్పి అనుకోవచ్చు. అడవిని కాపాడుకోవడం కంటే గొప్ప విప్లవం ఈ ప్రపంచంలో ఏది ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక సత్యనారాయణ గారి స్టోరీ గురించి ఆయన సంవత్సర క్రితం చెప్పినప్పుడు చూడండి, మనకున్నటువంటి దౌర్భాగ్యం ఎంత అదో పాతాళానికి పోయినాం మనం. అంటే రాత్రికి రాత్రి ఎవరినైనా సరే సోషల్ మీడియాలో స్టార్లను చేస్తాం, కానీ నాకు కూడా అంత గొప్ప వ్యక్తి గురించి తెలియకపోవడం మనలో ఉన్నటువంటి ఎంత దౌర్భాగ్యం చూడండి. ఒక 3-7 జాగా కోసం కత్తులు పట్టుకొని చంపుకునే ఈ రోజులలో తనకున్నటువంటి యావదాస్తిని భావితరాల కోసం అడవిగా మార్చిన అంత గొప్ప వ్యక్తి గురించి భావితరాలకు మనం పరిచయం చేయలేకపోయినామంటే ఇంకా మనకంటే దౌర్భాగ్యులు ఎవరుంటారో ఆలోచించాలి. ఒకటే ఒక మాట చెప్తాను, ఈ భారతదేశంలో పుట్టి ఖండాంతరాలు దాటి శాంతి యొక్క ఆలోచనకు పునాదులు వేసినటువంటి గౌతమ బుద్ధుడిని ఆయన యొక్క తమ్ముడైన ఆనందుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. బౌద్ధం యొక్క ఆలోచన మొత్తం కూడా పుస్తకాలు చదవకుండా ఒకటే మాటతో చెప్పు అంటే, బౌద్ధం అంటే ఒక వృక్షము, ఒక చెట్టు తన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేయదు, ప్రతి వారికి మేలు చేసి చివరికి తను మరణించిన తర్వాత మనుషుల్ని కాల్చే సమాధిలో కట్టెలుగా కూడా ఉపయోగపడుతుంది, కానీ ఎవరిని బాధ పెట్టదు అని చెప్పాడు. సో అంతటి మహత్తరమైనటువంటి అడవి కోసం అన్న సినిమాల్లో ఉండి యూట్యూబ్కి వచ్చి సాంగ్స్, షార్ట్ ఫిలింలు అన్నీ చేసి మళ్ళీ సినిమా వైపు అడుగులేస్తుండే. సో ఒక సాంగ్ చేసినప్పుడు, ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసినప్పుడే అన్న డైరెక్షన్ చాలా కష్టపడి ఆ చిన్న 5 నిమిషాల వీడియో అయినా 10 నిమిషాల వీడియో అయినా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచిగా ఇవ్వాలి అవుట్పుట్ అని చెప్పి కష్టపడుతుంటాడు. సో ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు ఎంత కష్టపడుతుండో ఊహించగలము. రెండోది, మా అందరిది ఒకటే గడ్డ, కరీంనగర్ సైడు, జగిత్యాల సైడ్, ఇక్కడ ఉన్న బ్యాచ్ అందరిది. ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళంతా మా చుట్టూ ఉన్న వాళ్ళే. మేము ఎప్పుడు పొద్దుగాలు ఎత్తే మొఖాలు చూసుకునేటోళ్ళము. వాళ్ళందరూ హైదరాబాద్ దాకా వచ్చి ప్రసాద్ ల్యాబ్స్లో ఒక టీజర్ ఈవెంట్ జరుగుతుందంటే మా అందరికీ హ్యాపీ. సో మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఇట్లా వచ్చి ఇక్కడ కూడా మిలియన్ వ్యూస్ పోతున్నాయి. ఫోక్ సాంగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ. రీసెంట్గా 300 మిలియన్లు దేశాలు ఎక్కడెక్కడల్లో చేస్తున్నారు. సో ఆ మెంబర్స్ అందరూ వచ్చి సినిమా రంగంలో కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపుని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మదిన్, మేము 6-7 ఏళ్ళ నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం మ్యూజిక్ పరంగా కూడా. కంగ్రాచులేషన్స్. కొంచెం సినిమాలు వస్తాయి, ఫోన్ లిఫ్ట్ చేయి, మాట్లాడు, బిజీగా ఉండకు. ఎంత బిజీ అంటే ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీ. సినిమాలకు టైం ఇవి కొంచెం ప్లీజ్. సో మన లక్ష్మణ్ అన్న, నీకు కూడా కంగ్రాచులేషన్స్. త్వరలో నువ్వు కూడా ఇలాంటి ఈవెంట్లు పెట్టి నీ సినిమాను కూడా ప్రచారం చేయాలి. సో నరేంద్ర అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇలానే మీరు మీ సినిమా ప్రయాణం ఆగద్దు, ఇట్లా ముందుకెళ్ళాలి. మా అందరిని కూడా దానిలో మిమ్మల్ని ఎంకలేసుకుంటూ పోతూ ఉండాలి. థ్యాంక్ యూ. మా దీంట్లో ఒక చిన్న భాగం కూడా ఇలాంటి ఈవెంట్లో మాకంటూ ఒక అవకాశాన్ని పిలిచి ఇస్తున్నందుకు. శ్యామన్న, థ్యాంక్ యూ. మీరు ఒక మాట అన్నారు, ఏది పోస్టర్ రిలీజ్ అయినప్పుడు యూట్యూబర్లు అందరు కలిసి అన్నకు సహకారం చేసిరు, నిలబడ్డరు అని చెప్పేసి. సో మా వాళ్ళంతా ఇట్లే మీలాగా ముందుకొచ్చి మా వాళ్ళకు కూడా గుర్తింపు రావాలి. థ్యాంక్ యూ వచ్చిన మీడియా మిత్రులందరికీ. అండ్ కంగ్రాచులేషన్స్ నాగదుర్గ. ఇలానే ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లయితే ఒక క్వీన్ లాగా ముద్ర వేసుకున్నావో సినిమా ఇండస్ట్రీ కూడా నీకంటే ఒక మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి నేను ఒకటే మాట చెప్పాలనుకున్నా. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది జనాలతోటి 10 కోట్ల మొక్కలు నాటిస్తుంది. ఆ 10 కోట్లకు 10ఇంతల వసూలు చేసి ఇంత నిస్వార్థంగా తీస్తున్న మా ప్రొడ్యూసర్ అన్నలకు, మా రాజనరేంద్రనకి లైఫ్లో ఇది ఫస్ట్ మెట్ అన్నంత బ్లాక్ బస్టర్ అందాలని టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటాను. మా ఫోక్ క్వీన్ నాగదుర్గ. అదృష్టం ఏంటంటే రియల్ లైఫ్లో ఉన్న క్యారెక్టర్లే రియల్ లైఫ్లో రావడం అనేది చాలా రేరు. మా దుర్గకు వచ్చింది అది. సో ఇక ముందు కూడా
చాలా పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని దీవించవచ్చిన పెద్దలకు మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కలివి వనం మూవీ టీమ్కి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇది మంచిగా ఆడి అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని వాస్తవానికి రాజన్ నాకు ఏమనుకుంటో తెలియదు, కానీ ఒక యూట్యూబర్గా మూవ్ అయినాము. ఆ తర్వాత అన్న ఎందుకు చెప్పిండో అది నాకు కూడా తెలియదు. విత్ ఇన్ సెకండ్స్లో జరిగిన మూమెంట్ ఈరోజు ఇంతవరకు వచ్చింది. దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ, మాతో పాటు మా టీం అందరికీ చాలా హార్డ్ వర్క్ చేసిరు. ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయరు నా దగ్గర. మా కష్టం 100కి 100 పాళ్ళు ఫలిస్తుందని ఆశిస్తున్నాను. కలివివనం ద్వారా మీ అందరికీ ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది. ఒక సామాజిక స్పృహతో చేసిన సినిమా ఇది, ప్రయత్నం ఇది. మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నిహారెడ్డి. నేను ఈ సినిమాలో సూర్య పాత్ర చేశాను. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ రాజేంద్ర సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా షూట్ టైంలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా మా టీం నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజేంద్ర సార్ తన ప్రాణం పెట్టి సినిమా తీశారు. చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మీ సపోర్ట్ ఇంకా లవ్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. ఫ్యూచర్ హీరో వాడు తెలుస్తూనే ఉంది. హలో ఎవరివన్, నా పేరు మొహమ్మద్ రిజ్వాన్, చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ వరంగల్. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు మన డైరెక్టర్ సార్కి, చరణ్ సార్కి అండ్ మన ప్రొడ్యూసర్ సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మూవీ తీయాలంటే చాలా కష్టపడతారు, కానీ ఇంకా ఈ మూవీ తీయడానికైతే ఇంకో ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే అసలు మాకన్నా ఎక్కువ కష్టపడారు మన డైరెక్టర్ సార్, మన నాదుర్గక్క అండ్ మన చరణ్ సార్ వాళ్ళందరూ. అండ్ మీ అందరూ కూడా మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేసి మా మూవీని ఒక గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా మా టీం అందరం కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్రెండ్స్ నిహార్, అక్షిత, సాన్వి అండ్ రసూల్. అండ్ థ్యాంక్ యూ. డైరెక్టర్ సార్కి థ్యాంక్స్. నాకు ఈ చిన్న ఛాన్స్ ఇచ్చినందుకు కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. దిస్ మూవీ షుడ్ హిట్ అలాట్. ప్లాంట్స్ని ఎక్కువ నాటండి.